వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు నేనొక ఇన్‌స్టంట్ హెల్తీ దోస మిక్స్ చూపిస్తానండి. అదేంటంటే 2 స్పూన్ల గోధుమ పిండి, ఒక స్పూన్ జొన్న పిండి, ఒక స్పూను రాగి పిండి, బియ్యపు పిండి, కొంచెము పనస పిండి. అది హెల్త్‌కి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కానీ, షుగర్ కంట్రోల్ కావాలనుకునే చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది ఇద్దరికి సరిపోతుంది. ఒక చిటికెడు జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దోస పిండిలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలండి. చాలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైనా, చిన్న పిల్లలు ఆల్ ఏజెస్ వాళ్ళు ఇష్టంగా తింటారు. చిన్న వాళ్ళకేమో కాస్త క్రిస్పీగా కాస్త ఎక్కువ కాలిస్తే క్రిస్పీగా వస్తుంది. దానిపైన పన్నీర్ షెడ్ చేసుకొని సాస్ ఇచ్చినా, జామ్ ఇచ్చినా వాళ్ళు తినేస్తారు. పెద్దవాళ్ళకైతే కాస్త తొందరగా తీస్తే మెత్తగా వస్తాయి. ఇలా చట్నీతో తినేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. అప్పటికప్పుడు ట్రై చేసుకునే దోస అండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు నా ఛానల్ చూసే వ్యూవర్స్‌కి ఎవరికైనా ఏదైనా వెజిటేరియన్ రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవ్వగానే కాస్త ఆయిల్‌లోకి తీసేసి చూసారు కదా! బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దాన్ని ఇలా ప్యాన్ మీద దోసలాగా వేసేసుకొని ఒక 2 మినిట్స్‌లోనే తొందరగానే అయిపోతుందండి. అస్సలు ప్యాన్‌కి అంటుకోదు. కాస్త కారప్పొడి కానీ, నచ్చిన వాళ్ళు ఉల్లిపాయలు కానీ ఏవైనా వేసుకొని పైన క్యారెట్ తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు టైం ఉంటే. నేనైతే ఏమీ లేకుండా కారప్పొడి వేసి చేసేసాను. పిల్లలకి ఇష్టమైనట్టు పిల్లలుగా, పెద్దవాళ్ళకి ఇష్టమైన పెద్దవాళ్ళుగా ఆల్ ఏజెస్ వాళ్ళు ఇష్టపడతారు. అప్పటికప్పుడు చేసుకునే ఏ పెళ్ళి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ హెల్తీ దోస అండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్‌ని చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. పూర్ణాస్ కిచెన్.